హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. మరి పుష్ప 2 తర్వాత మళ్ళీ ఇంకో సినిమా చేస్తాడా చేయడా దానికి సంబంధించి అప్డేట్స్ ఏమైనా ఉన్నాయి అంటే దానికి సంబంధించి ఇప్పుడు మాట్లాడుకుందాం. అటు సినీ రంగానికి సంబంధించి అలా వైకుంఠపురం, జూలై, అదేవిధంగా మనకి సన్ ఆఫ్ సత్యమూర్తి, ఈ 3 సినిమాలలో అటు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీలో బన్నీ హీరోగా నటించాడు. ఇక ఈ 3 సినిమాలు హిట్ అయ్యాయి. దాని తర్వాత మళ్ళీ వీళ్ళిద్దరూ ఇప్పుడు పుష్ప పార్ట్ 2 మూవీ తర్వాత మళ్ళీ వీళ్ళిద్దరికి సంబంధించిన ఒక కొత్త మూవీ అయితే స్క్రీన్ పైకి రాబోతుంది. ఇక దీనికి సంబంధించే ఒక 2 monthsలో ఈ మూవీకి సంబంధించిన ప్రొడక్షన్ వర్క్ అయితే స్టార్ట్ కానుంది. అదేవిధంగా ఈ సినిమాకి సంబంధించి ప్రతి ఒక్క దానికి, అదేవిధంగా ఈ సినిమాలో క్యారెక్టర్స్కి సంబంధించి కొత్త స్టోరీని, విభిన్నమైన స్టోరీని బన్నీ కోసమైతే త్రివిక్రమ్ రాసుకున్నారట. ఇక మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ అంటారు. మరి అలాంటి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ బన్నీకి ఇంకో హిట్ ఇవ్వబోతున్నాడా లేదా అనేది బిగ్గెస్ట్ డౌట్. కానీ త్రివిక్రమ్ మాత్రం ఈసారి కొత్త కాన్సెప్ట్తోని వస్తామని ఆయనైతే అంటున్నారు. ఇక 3 సినిమాలు కంటిన్యూస్గా హిట్ అయ్యాయి బన్నీ కెరియర్లో అనుకోవచ్చు. మరి అంత మంచి హిట్ సంపాదించిన వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఇంకో సినిమా వస్తే బాగుంటుందని ఫ్యాన్స్ కూడా అనుకున్నారు. మరి తొందరలోనే ఆ శుభవార్త ఏంటనేది కూడా ఫ్యాన్స్ ముందుకి తీసుకురాబోతుంది. ఇక పుష్ప పార్ట్ 2కి సంబంధించి ఈ సినిమా December 6న రిలీజ్ అవుతుంది అనే వార్తలు అయితే వినిపిస్తున్నాయి. కానీ మొత్తంగా ఈ సినిమా రిలీజ్ అవుతుందా లేదా అనేది బిగ్గెస్ట్ డౌట్ అనుకోవచ్చు. సో ఆ సినిమా ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో ఆ సినిమా తర్వాత నెక్స్ట్ సినిమా త్రివిక్రమ్తోనే ఉండబోతుందని ఫిలిం నగర్లో చక్కర్లు కొడుతున్న వార్త.